ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ ముద్దు మురి బాలలకు ముంగిళ్ళలోన మూడు పువ్వులు ఆరు కాయలు కాయ ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ బతుకంత ఛాయ కోటలో తులిసెమ్మ కొలువున్న తీరు కోరి కలిసే వారి కొంగు బంగారు కోటలో తులిసెమ్మ కొలువున్న తీరు కోరి కలిసే వారి కొంగు బంగారు గోవు మహాలక్ష్మికి కోటి దండాలు గోవు మహాలక్ష్మికి కోటి దండాలు కోరినంత పాడి నిండు కడవళ్ళు ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ మగడు మెచ్చిన చానకాపురంలోన మొగలి పూల గాలి ముత్యాల వాన మగడు మెచ్చిన చానకాపురంలోన మొగలి పూల గాలి ముత్యాల వాన ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం ఇంటిల్లి పాతికి అంత వైభోగం ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ ముద్దు మురి బాలలకు ముంగిళ్ళలోన మూడు పువ్వులు ఆరు కాయలు కాయ ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ ముత్తైదు కుంకుమ
మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. నన్ను మరవని చూపులెన్నెన్నో, నన్ను నడిపిన దారులెన్నెన్నో, నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. ముగ్గు మీద కాలు వెయ్యగానే రయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముక్కు మీదకొచ్చే కోపం. భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో. చిడక పాడేందంట గంగిరెద్దులాటలో రోజు సన్నాయంట, పెద్ద పండగొచ్చెనో అంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట. ఇంటి గడప ఉంది స్వాగతించడానికి, వీధి అరుగు ఉంది మాట కలపడానికి, రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి, ఊరు ఉంది చింత దేనికి. మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా. దెబ్బలాటలోన ఓడిపోతే కోడి పుంజు పొయ్యి మీద కూరలాగా తాను మాడిపోద పాపం. మేడ మీద నుండి గాలిపటము నింగి దాకదారనే తోకగా ఎగురుతోంది ఎడ్ల బండిపై. చిన్న పెద్ద గోల గోల చేయడం ఎంత బాగుందంట, రోజు మారిపోయినా గాని తగ్గేది లేదంట. అంతటా సంబరాలే, విందు భోజనాలు చేసి రావడానికి, నచ్చినట్టు ఊరిలోన తిరగడానికి, అంతమంది ఒక్కసారి కలవడానికి చాలా వంట 3 రోజులు మన ఊరితో. కొక్కరొక్క కోడి కూడా జనవరి సలి పులి దెబ్బకి ఎంత లేసి వణికిందో, ఏ మూల పండుకుందో. రథం ముగ్గు వేసుకుంటా ఏడుకూరి నాగాలచ్చిమే ఎంత దూరం వెళ్ళిందో, ఎటు పోయిందో. ఈ ముగ్గులోనే ఉండేది. భోగి ఉంది, సంక్రాంతి ఉంది, కనుమ పండుగ అన్నీ ఉన్నాయి. ఏడ ముగ్గులు దానికి మించిన ముగ్గులు కూడా మంచిగా ఉన్నాయి. కానీ ముగ్గు బాగుండా లేదనేది కాదు, మనం పెట్టుకున్న పంపింది మన హిందూ సంప్రదాయం ప్రకారం పండుగలకు సంబంధించి పెట్టుకున్నాం కాబట్టి ఈ ముగ్గు ఆ పండుగలకి అనుకూలంగా ఉంది. అన్నీ ఉన్నాయి ముగ్గులు. ఈ 3 రోజుల పండుగలు ఉన్నాయి ఆ ముగ్గులు. ఓకే, సో అందుకని ఓపెన్ చేసి ఫోటో తీయండి, వీడియో గొప్పది కాదు. ఈ రోజు నువ్వు హిందూ సంప్రదాయంలో ఒక బహుమతి పొందుతున్నావు అంటే రాబోయే రోజుల్లో నిన్ను చూసి నలుగురు నేర్చుకోవాలి. అందరూ బాగా నేర్చిండ్రు, అందరూ కూడా వేశారు. రేపు రాబోయే నీ బిడ్డకు నువ్వు నేర్పియాలా. నేను పిల్లగా పెళ్లిగా ముందు ముగ్గులేసి పోటీల్లో పొందానని 2025లో నువ్వు ఇదే పని చేయాలా. అప్పుడు మన సంప్రదాయం బాగుంటుంది.
కలర్ఫుల్ గా కూడా గొడవల ఇది కూడా ఎందుకు ఇచ్చామంటే అన్ని కలిసి ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు వీళ్ళు ముగ్గురే కాదు ముగ్గు బాగుంది అనేది ముగ్గురికే వస్తాయి. ప్రతి ముగ్గురికి ఒక బహుమతి ఇవ్వాల్సిందే. అన్ని ముగ్గులు బాగుంటాయి. ప్రతి వేసిన ప్రతి ముగ్గు బాగానే ఉంది. మా ఊరు కాదు అయినా మా ఊరు బంధువు ఆయన పార్టిసిపేట్ చేసింది. నువ్వు ఉంటేటా నా సహాయ సహకారం ఏం కావాలన్నా పిలవటానే అనుకోకుండా చేసాము. అనుకోకుండా జరిగింది. పిలవటంలో బహుమతుల వరకు నాది కాదు